గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 89 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 90వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణాత్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధా శ్రావణిం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ మహారాజ్ కీ జయ. యదా యదేహి ధర్మస్య క్షయో వృద్ధిశ్చ పాప్మనః తదా తు భగవానీశ ఆత్మానం సృజతే హరి. సర్గ ప్రతిసర్గ తర్వాత మరి వంశానుచరితం, తర్వాత మన్వంతరాలు. ఈ 5 లక్షణాలు పురాణానికి ఉండాలి. వంశానుచరితాలు చదువుకున్నాం. వృష్ణవంశం గురించి చదువుకున్నాం. నిన్ననే వచ్చింది. ఎవరి పుట్టుక గురించి వచ్చింది మనకు? కృష్ణుడు, బలరాముడు, సుభద్ర పుట్టలేదు. వసుదేవుడికి ఎంతమంది భార్యలు, ఏ భార్యకి ఎంతమంది సంతానం, అవన్నీ చెప్పుకుంటున్నాం కదా. దానిలో ఉన్నాం. భూమండలంలో ధర్మం క్షీణించినప్పుడు, పాపం పెచ్చుపెరిగినప్పుడు ధర్మ సంస్థాపన కోసం సర్వేశ్వరుడైన శ్రీహరి స్వయంగా అవతరిస్తూ ఉంటాడు. నశ్యస్య జన్మనో హేతు కర్మణో వా మహీపతే ఆత్మమాయా నివేశస్య పరస్య ద్రష్టురాత్మనః. పరీక్ష మహారాజా, ఆ శ్రీహరి ప్రకృతిని నియంత్రించేవాడు. మాయే ప్రకృతి అండి, దాన్ని నియంత్రించేవాడు. అసంగుడు ఆయన, అంటే సంగత్వం లేదు ఆయనకి. పుణ్యపాప కర్మలు అనేవి ఏమి అంటవు. అలానే నశ్యస్య జన్మనో హేతు కర్మణా వా మహీపతే ఆత్మాయా నివేశస్య పరస్య ద్రష్టురాత్మనః. సర్వసాక్షి ఆయన. స్థావర జంగమాత్మకమైన విశ్వంలో అంతటా వ్యాపించి ఉండేవాడు ఆయన. అటువంటి పరమాత్మ అయిన శ్రీహరి యొక్క అవతారాలకు, లీలా వినోదాలకు ఆ సర్వేశ్వరుడి యొక్క సంకల్పం తప్ప ఇంకొకటి హేతువు లేదు. యన్మాయా చేష్టం పుంసః స్థిత్యుత్పత్త్యప్యయాయ హి అనుగ్రహస్తన్ నివృత్తిరాత్మలాభాయ చేష్టతే. జీవుల యొక్క ఉత్పత్తి, స్థితి, లయాలు అన్నీ కూడా ఆ పరాత్ముడి యొక్క సంకల్ప ప్రభావాలే. భగవంతుడి యొక్క మాయా విలాసమే జీవుడి యొక్క పుట్టుక, జీవనము, మృత్యువులకి కారణం. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహమే మనకు ఆ మాయను పోగొట్టి ఆత్మస్వరూపాన్ని పొందింపచేస్తుంది. మన ఆత్మ అంటే ఏమిటో మనకు తెలిసేటట్టు చేసేది కూడా ఆయన చేతిలోనే ఉంది. ఆయన సంకల్పిస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. అలానే కర్మణ్య పరిమేయాని మనసాపి సురేశ్వరై సహ సంకర్షణ చక్రే భగవాన్ మధుసూదనః. అక్షౌహిణాం ప్రతిభిర సురైనృపలాంఛనే భువ అక్రమ్యమానాయ అభారాయ కృతోద్యమ. అసుర ప్రవృత్తి గలవాళ్ళు మహారాజుల రూపాల్లో విలసిల్లుతూ ఎన్నో అక్షౌహిణుల సైన్యాలకి అధిపతులై భూమండలాన్ని ఆక్రమించి పెక్కు ఆగడాలకి పాల్పడుతూ ఉన్నారు. అటువంటి స్థితిలో భూభారాన్ని తొలగించడం కోసం శ్రీహరి బలరాముడితో కూడి అవతరించాడు. బ్రహ్మాది దేవతలకు ఊహింపరాని లీలలను ప్రదర్శించి భూభారాన్ని తగ్గించాడు. అంటే కంసాది దుష్టులను సంహరించి భూభారం తొలగించాడు. రేపు మనం 91వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ్.